2008 ఆల్రెడీ అందరికి తెలుసు ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో లాస్ట్ వచ్చింది. కానీ 2009 ఇంకా 2008 మధ్యలో ఏం చేంజెస్ చేశారంటే డెక్కన్ చార్జర్స్ ఫస్ట్ క్యాప్టెన్సీ చేంజ్ చేశారు. ఆడెన్ గిల్క్రిస్ట్ని క్యాప్టెన్ కింద అనౌన్స్ చేశారు. సో ఆడెన్ గిల్క్రిస్ట్ క్యాప్టెన్ కాబట్టి కోచ్ ఇంకా క్యాప్టెన్ రిలేషన్షిప్ ఉండాలి కాబట్టి ఆస్ట్రేలియన్ కోచ్ ఇచ్చారు ఫ్రాంచైజ్. అది డారెన్ లిమెన్ని తీసుకొచ్చారు, రాబిన్ సింగ్ని రీప్లేస్ చేశారు. అండ్ దాంతోపాటు ఫీల్డింగ్ కోచ్ కూడా మైక్ యంగ్ని తీసుకొని వచ్చారు. అండ్ అదే కాదు కొన్ని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ కూడా చేశారు. ఇక్కడ డారెన్ లిమెన్ టోర్నమెంట్ కంటే 3 months ముందే హైదరాబాద్కి ఫ్లూ అయ్యి ఒక 100 member T20 టోర్నమెంట్లో డొమెస్టిక్ టోర్నమెంట్ ఎవరైతే అవుతుందో వాళ్ళందరినీ క్యాంప్లో సెలెక్ట్ చేస్తానికి డారెన్ లిమెన్ వచ్చి ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడిపించారు. దాంట్లో ఒక బ్యాట్స్మెన్, ఒక బౌలర్, ఒక వికెట్ కీపర్, ఒక ఆల్రౌండర్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ బయట నుంచి రాన్ హ్యారిస్ని కూడా ఇంపార్టెంట్ సెలెక్షన్ చేశారు. ఆ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్లో బేసికలీ బ్యాట్స్మెన్ తీసుకున్న సెలెక్షన్లో నేను, దాని తర్వాత హర్మీత్ సింగ్ ఇలాంటి ప్లేయర్స్ని పిక్ చేశారు డొమెస్టిక్ ప్లేయర్స్. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఐపీఎల్ సీజన్ 2009 సెలెక్ట్ అవ్వటం డెక్కన్ చార్జర్స్ టీమ్కి. దట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ అదే కాదు ఫిట్నెస్ మీద చాలా వాల్యూ ఇవ్వమని మాకు అన్ని ఇన్పుట్స్ ఇచ్చి దాని తర్వాత వెళ్ళారు. అండ్ ఈ గ్యాప్లో మీరు చూసుకుంటే ఇంకొక 1 month ఉండింది. ఆ 1 month మేము ముందే సౌత్ ఆఫ్రికాకి 15-20 days ముందు వెళ్ళి అక్కడ లోకల్ టీమ్స్తో మేము మ్యాచెస్ కూడా ఆడాము. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ క్లాస్ సైడ్స్, అది కూడా మాకు చాలా హెల్ప్ అయింది. ఐ థింక్ డారెన్ లిమెన్, గిల్క్రిస్ట్ కలిసి చాలా కాంట్రిబ్యూట్ చేశారు ప్రిపరేషన్ ఈ ఐపీఎల్ కంటే ముందు.